హాయ్ అండి, మీలో ఎవరికైనా బియ్యపిండితో చేసే ఉప్పుడు పిండి తెలుసా? ఇది పాతకాలం వంటకం అండి. చాలా మందికి ఇది తెలిసి ఉండదు. ఈ ఉప్పుడు పిండిని చేయడం చాలా సింపుల్ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఉప్పుడు పిండిని మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? 1 కప్పు బియ్య పిండిలో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని వేసి పిండిలో ఉల్లిపాయల్ని బాగా కలపండి. ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, పల్లీలు, మినపప్పు, శనగపప్పు వేసుకొని ఇవి కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకొని దీంట్లోనే ఎండుమిరపకాయల్ని కొద్దిగా కరివేపాకును వేసుకొని పోపు ఇలా వేగిన తర్వాత 1 కప్పు వాటర్ వేసుకోవాలి. 1 కప్పు బియ్య పిండి తీసుకుంటే అదే కప్పుతో 1 కప్పు వాటర్ తీసుకొని దీంట్లోనే టేస్ట్ కి సరిపడా ఉప్పు వేసుకొని నీళ్లను బాగా మరగనివ్వాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఉల్లిపాయలు పిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పిండిని ఇందులో వేసి కలుపుకోవాలి. ఇలా పొడి పొడిగా అయ్యేలా కలుపుకొని కొద్దిగా కొత్తిమీర వేసి మూత పెట్టి 2-3 నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసేయండి. అంతేనండి, వేడి వేడి ఉప్పుడు పిండి రెడీ అయిపోతుంది.